అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు తాము దూరమని ప్రకటించారు. ఆ రాజకీయ పార్టీలు హిందూ వ్యతిరేకంగా, వారికి రామునిపైన భక్తి లేదు అంటూ బీజేపీ విమర్శిస్తోంది. కానీ రాజకీయ పార్టీలే కాదు, దేశంలోని హిందువులకు అత్యంత పూజనీయుల్లో ఒకరైన పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి కూడా తాను రామమందిర ప్రాణప్రతిష్ఠకు వెళ్ళడము లేదు అని ప్రకటించారు. అయితే తాను అయోధ్యకు వ్యతిరేకం కాదు, శ్రీరాముల వారికి వ్యతిరేకం కాదు. శంకరాచార్యులు హిందూ ద్రోహిగా ఉండే అవకాశమే లేదు. అందువల్ల ఆయన మరి దేనికి వెళ్ళడము లేదు, అక్కడితో ఆగలేదు. తన అభ్యంతరాలకు కూడా స్పష్టంగా వ్యక్తం చేశాడు. ఏంటి ఆయన అభ్యంతరాలు? ఒకటి, మతపరమైన కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో రాజకీయాలు చొప్పించకూడదు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాత్ర పోషించడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. 2 అని చెప్పింది, మూర్తి ప్రతిష్ఠ ఎవరు చేయాలి, ఎలా చేయాలి అన్న దానిపైన మతపరమైన గ్రంథాలలో, ఆధ్యాత్మిక గ్రంథాలలో స్పష్టమైన నియమ నిబంధనలు, సూత్రాలు ఉన్నవి. వాటిని రాజకీయ నాయకులు కూడా అధిగమించకూడదు. అలా చేయడం అవివేకమైన చర్య. ఇది 2వ మాట చెప్పింది. 3వ మాట చెప్పింది, రాజ్యాంగము కూడా రాజకీయ నాయకుల జోక్యాన్ని, మతపరమైన ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని రాజ్యాంగము అంగీకరించదు. మతపరమైన ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలకు ఎలా నియమ నిబంధనలు, పరిమితులు, హద్దులు ఉన్నాయో రాజకీయాలకు కూడా ఆ నియమ నిబంధనలు, హద్దులు ఉంటాయి. వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. ఇక 4వది, ఒక వ్యక్తిని ప్రమోట్ చేసేందుకు ఇలా మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో రాజకీయ జోక్యం అనేది దేవుని పైన తిరుగుబాటు లాంటిది. ఇది వినాశానికే దారితీస్తుంది. 5, మూర్తి ప్రాణప్రతిష్ఠ, ఇతర మతపరమైన ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దేశ ప్రధానమంత్రి కూడా, ప్రభుత్వాధినేత కూడా వాటిని ఉల్లంఘించకూడదు. ప్రధానమంత్రికి కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి. ప్రధానమంత్రికే కాదు, శంకరాచార్యుల వారికి కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏది భుజించాలి, ఎలాంటి వాటిలో జోక్యం చేసుకోవాలి అనే విషయంలో కూడా పరిమితులు ఉంటాయి. అందువల్ల శంకరాచార్యుల వారికి పరిమితులు ఉంటాయి, ప్రధానమంత్రికి పరిమితులు ఉంటాయి. ఈ 5 అంశాలు పూరి శంకరాచార్య అన్న విషయాలు కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తున్నాను, మీరు చదవండి. సో అందువల్ల అయోధ్య వివాదాన్ని రాజకీయం చేయడం వల్ల ఈ రకమైన విభజన సమాజంలో వస్తుంది. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ నేతలకు దూరంగా దీని యొక్క ఆధ్యాత్మిక పరమైన, మతపరమైన ఈవెంట్గా మాత్రమే గనక జరిగి ఉంటే రాజకీయ రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ ఈ భిన్న స్వరాలకు ఆస్కారం ఉండదు అనేది మాత్రం వాస్తవం.